మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది. మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి. సామెత కాలికి దూరమైతే కంటికి దూరమా అంటే అర్థం శారీరకంగా దూరమైన మానసికంగా దూరం కాదు. సామెత కీడెంచి మేలెంచాలే అంటే అర్థం చెడును దూరం పెట్టి మంచిని కోరుకోవాలి. ఈ రెండు సామెతలు దూరం అక్కి మంచి అకే మనసు అనే భావాన్ని చెప్తున్నాయి. మనం ఎవరితో దూరంగా ఉన్నా ప్రేమ దూరం కాదు. సామెత ఇంట గెలిచి రచ్చ గెలువాలేరా అంటే అర్థం ఇంట్లో శాంతి ఉంటేనే బయట విజయం సాధ్యం. సామెత ఉత్తరం దిక్కు మబ్బు కమ్మితే ఉత్తగపోదు అంటే అర్థం చెడు సూచనలతో చెడు ఫలితమే వస్తుంది. ఈ రెండు సామెతలు మూలం వన్న ఫలితం అనే భావాన్ని చెబుతున్నాయి. మనసు మేఘమైతే జీవితం చీకటే. సామెత గాడుపుకు గడ్డపార కొట్టుకుపోంగా ఉల్లిపొట్టు నాగతేందన్నదట్ అంటే అర్థం చిన్నవాడు పెద్దవారి మధ్య జోక్యం చేసుకున్నప్పుడు. సామెత గుడిలో ఉండి గుడిరాళ్లు తీసిందట అంటే అర్థం స్వస్థానంలోనే ద్రోహం చేయడం. ఈ రెండు సామెతలు హద్దులు పంద ద్రోహం మంద సద్బుద్ధి అనే భావాన్ని చెప్తున్నాయి. స్వస్థలానికి ద్రోహం చేసేవాడు పందు ఎక్కడా నిలవడు. సామెత ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేటోళ్ళు అంటే అర్థం తక్కువలో తృప్తిపడే సాదాసీదా జీవితం గడిపేవారు. సామెత కంచలేని చేను కన్నతల్లి లేని బిడ్డ ఒకటే ఉండం అంటే అర్థం రక్షణ లేకపోతే నష్టం తప్పదు. ఈ రెండు సామెతలు సాధారణ జీవితం అట్ రక్షణ విలువ అనే భావాన్ని చెప్తున్నాయి. సంతోషం తక్కువలో ఉంటుంది, కానీ కాపాడుకోవడం తెలివైన జీవితంలో ఉంటుంది. సామెత కండ్లు పోగొట్టిన పరమాత్ముడు తొవ్వ చూపుతాడు అంటే అర్థం దేవుడు ఏదో ఒకటి తీసుకుంటే మరోటి ఇస్తాడు. సామెత కండ్లు పోగొట్టిన దేవుడు బుద్ధి పెడతాడు అంటే అర్థం లోటున్న చోట దేవుడు మరో గుణం ఇస్తాడు. ఈ రెండు సామెతలు లోటులోనూ లాభం పొంద దేవుని సమతుల్యం అనే భావాన్ని చెప్తున్నాయి. దేవుడు తీసుకున్న దానికంటే ఇచ్చిందే ఎక్కువ. సామెత కంటి వంటి కాంతి లేదు, మట్టి వంటి ఆధారం లేదు అంటే అర్థం మనిషికి కంటికి మించిన విలువైనది లేదు, భూమి కంటే పెద్ద ఆసరా లేదు. సామెత కడుపులకే ఈ మాట మంచిగత్తే ఊరంతా మంచిగుంటది అంటే అర్థం మంచి మాట చెప్పడం వల్ల అందరికీ శాంతి కలుగుతుంది. ఈ రెండు సామెతలు జీవితంలో విలువైనవి. అందరే చూపు భూమి మాట అనే భావాన్ని చెప్తున్నాయి. మంచి మాట మంచిన భూమి మంచి చూపు ఇవే మన నిజమైన సంపద. సామెత గయ్యాళి రచ్చకెక్కితే సంసారి దొంతుల సందున దాక్కున్నదట అంటే అర్థం గందరగోళం వచ్చినప్పుడు మంచివారు పక్కకు తప్పుకుంటారు. సామెత గాదె కింద పందికొక్కోలే అంటే అర్థం దాచిన చోట ప్రమాదం ఉండటం. ఈ రెండు సామెతలు గందరగోళం జాగ్రత్త పరిస్థితి అవగాహన అనే భావాన్ని చెప్తున్నాయి. శాంతి అంటే భయం కాదు, జాగ్రత్తతో కూడిన మౌనం. సామెత ఉన్నది పోదు లేనిది రాదు బారవ్ అంటే అర్థం ఉన్నది సురక్షితం, లేనిది ఆశించడం వృధా. సామెత ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ దేవుని పుణ్యమో అంటే అర్థం ఏ చోట ఏ వ్యక్తి వల్ల మేలు జరుగుతుందో చెప్పలేం. ఈ రెండు సామెతలు అనిశ్చితినను విశ్వాసం అనే భావాన్ని చెప్తున్నాయి. ఉన్నదాన్ని కాపాడు, లేనిదాన్ని తక్కువ అంచనా వేయకు. సామెత కుండల కూడుంటే ముండకు నిద్ర రాదు అంటే అర్థం అశాంతి ఉన్న చోట సౌఖ్యం ఉండదు. సామెత కుండపోయి బిందెకు తల్లినా బిందె వచ్చి కుండకు తల్లినా కుండనే పలుగుతుంది అంటే అర్థం బలవంతునికి బలహీనునికి పోటీ వస్తే బలహీనునికే నష్టం ఎక్కువ. ఈ రెండు సామెతలు శాంతి ఆరు బలం పరిస్థితి అనే భావాన్ని చెప్తున్నాయి. శాంతి ఉంటే మనం బలవంతులం అవుతాం, బలం ఉన్నా శాంతి లేకపోతే మనం బలహీనులం అవుతాం. మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్ లో చెప్పండి, చూద్దాం. వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా? రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.